శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నంద్యాల జిల్లాలోని రుద్రవరం మండల కేంద్రానికి 5 లేదా 6 కిలోమీటర్ల దూరంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ దగ్గర నూతనంగా నిర్మించిన శ్రీ గుట్టకొండ నరసింహస్వామివారి ఆలయాన్ని సందర్శించుదాము. ఇప్పుడు మనం ఆలయ ప్రహారీ ద్వారం గేటు ద్వారా లోనికి వెళుతున్నాము. ఇక్కడ ఆలయానికి ఎదురుగా మామిడి చెట్లు కూడా తోటలాగా పెంచారు. చాలా బాగుంది. ఇక్కడ అష్టలక్ష్మీ దేవతలను తులసి కోటకు చాలా అందంగా అమర్చారు చూడండి. ఇదియే శ్రీ గుట్టకొండ నరసింహ స్వామివారి ఆలయము.
ఇక్కడ ప్రధాన నరసింహ స్వామివారి ఆలయం ప్రక్కనే అవధూత సద్గురువు శ్రీ కాసిరెడ్డి నాయన గారికి కూడా ఆలయాన్ని నిర్మించారు. భక్తాదుల అవసరాల కొరకు బాత్రూంలు కూడా నిర్మించారు. నీటి సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ కనిపించేది కళ్యాణ మండపం. రేకుల షెడ్డు బాగుంది. ఇక్కడ భక్తాదుల కోసం సప్లయర్స్ షాపును కూడా ఏర్పాటు చేశారు. భక్తులు భోజనం చేయుటకు హాలు లాంటి రేకుల షెడ్డు కూడా నిర్మించారు. మేము వచ్చినప్పుడు కొందరు భక్తులు దేవుడికి మొక్కు చెల్లించుటకు వచ్చినారు. ఆలయ పూజారి గారిని అడిగి ఇక్కడి వివరాలు తెలుసుకుందాము. అదే కొండపల్లికి అందుపోతున్నారు కదా. పూర్వం 400 సంవత్సరాలు అప్పుడు పోయింటే రాళ్ళు గుట్ట ఎత్తుకొన్నాయంట. ఏం దెబ్బ ఇక్కడ గుట్ట ఉంది అని రాళ్ళు అలా తీసుకొచ్చే ఈయన ఉన్నాడు గుట్టలు. ఈయనంటే బాగా ఇంకా పెద్ద మనుషులు పచ్చిరెడ్లు రెడ్లు ఒకరికొకరు తెలుసుకొని అక్కడ గుడి కట్టి బావి తొలగించి చేసినారు. అప్పటి నుండి ఈయనను కొలుస్తున్నారు. గుడి ఉంది అక్కడ పెట్టారు. అక్కడ కట్నం దేనికి ఆయన మెయిన్ గుడి ఆడండి. ఆయనకు బదులు అక్కడ పెట్టినారు. హైగ్రహం తగలే అన్నీ ఉన్నాయి. మొత్తం అంత బాగుంది. ఆయన గుట్టలో వెలిచినాడు. ఇక్కడ ఆయన గుట్టలో వెలిచిన తర్వాత అక్కడ డ్యామ్ పడింది. డ్యామ్ పడితే అక్కడికి పోలేక ఇక్కడ గుడి కట్టినారు. ఇది అక్కడ పోయేవాళ్ళు ముసలి ముత్తుకైతే ఆ గుడి ఎందుకు విడిచిపెట్టాలని పోయిస్తారు. అక్కడ పూజారులు ఉంటారు. ఇక్కడ ఏ టైంలో ఎన్ని గంటలకు వచ్చి లేపినా మీకు పూజ కావాలంటే నేను ఇక్కడ వచ్చి మన వాకిల నుంచి పూజ చేసి ఇచ్చాను. స్వామి మహత్యం చెప్పు స్వామి. మహత్యమే ఆయన గుట్టలో రాళ్ళ గుట్టలో జన్మించినాడు. జన్మించి అక్కడ పనులు పోయిన వాళ్ళు ఇక్కడ ఏదో ఈయన ఇక్కడ ఉంది అని చూసి అప్పుడప్పుడు పెద్దోళ్ళు అక్కడ గుడి కట్టించి చేసినారు. బావి అందుతోని అక్కడ బాయిందా? బాయింది, గుడి ఉంది. అది ఆ పూట అక్కడి ఆడుండేది ఆ గోడలో ఉండే. అదే అంటే ఈయన గురించి మీరేమి విన్నారు? అదే ఈయన గురించే చెప్పేది. ఆయన అక్కడ జన్మించిన కాబట్టి ఆడ డ్యామ్ పడి డ్యామ్లోకి పోలేకున్నారు. కప్పవనికి లేదు. కానీ ముసలిలో ముత్తుగా పాత ముసలిలో పోయి నడిచొచ్చి పల్లెం వేయించారు. స్వామి, ఇక్కడ నరసింహస్వామి గుడి కదా ప్రధానంగా. కాసినాయన గుడి కట్టి ఎంతకాలం అయింది? ఎట్లా స్టార్ట్ అయింది ఇక్కడ కాసినాయనకి? నరసింహస్వామి గుడి దగ్గర అక్కడ బావి గుడి అది ఎవరన్నా చిన్నీళ్ళకి అంత ఇబ్బంది అయితే అంటే అక్కడ ఒక 5-6 ఇండ్లు వేసి అన్నదానం పెట్టి బావి క్లీన్ చేసి ఆయన కొండెక్కినాడు. ఇంకా ఆయన పేరు ఉండాలని ఇక్కడ గుడి నిర్మించిన 2012లో. అప్పటి ఇక్కడ పూజ జరుగుతున్నాయి. ఆ రుద్రవరంలో ఆయన ఎప్పుడైనా వచ్చినా రుద్రవరంలో భువనగిరి హనుమంత ఇంట్లో నిద్రపోతున్నాడు. 5 రోజులు ఉంటున్నాడు. అక్కడ భక్తాదులు అందరూ వస్తున్నారు. మేడం ఫస్ట్ గుట్టకోన నరసింహస్వామి దగ్గర బావిని క్లీన్ చేయించినది ఆయనే. దానికి గుర్తుగా ఇక్కడ కాసినాయన గుడి కట్టినారు. అక్కడ ఇక్కడ పని అయిపోతే రుద్రవరంలో భువనగిరి హనుమంతు అక్కడ నిద్ర చేస్తున్నాడు.
అయితే ఈ ఊరికి అనుబంధం ఉంది కాసినాయన. ఉంది ఉండడం ఒకే కదా ఆయన ఇక్కడ పరిచయం ఏమంటే ఉంది. ఆ, అన్నదానం ఏమైనా జరుగుతుంది స్వామి? ఎక్కడ స్వామి? ఇక్కడే నాయన పేరు మీద ఏదైనా? ఏం జరగదు స్వామి. ఏదైనా ఆయన అదే కాచి జ్యోతుల్లో ఆరాధన జరుగుతుంది. అప్పుడు హోమాలు పెడతారు. అఖండలము అదే కోటి ఒత్తులు పెట్టి జ్యోతి వెలిగిస్తారు. ఆ రోజు మటుకు చేస్తారు. స్వామి నమస్కారం స్వామి. స్వామి మీ పేరు, ఎంతకాలంగా ఇక్కడ సేవ చేస్తున్నారు, మీరు ఏ ఊరికి చెందిన వాళ్ళు, ఇక్కడ స్వామికి ఎంతకాలం అయింది సేవ చేసుకొని చెప్పండి స్వామి. మాది రుద్రవరం మండలం మేడం. రుద్రవరం మేడం అయితే నా పేరు పొల్లాసు పెద్దలచ్చిన అంటారు. నేను రైతు పని చేస్తున్నాను. ఇక్కడికి కొద్ది రోజులు నీళ్ళు కొట్ట పోన్నారు. ఒక 10 రోజులు పోన్నారు. 10 రోజులు పోయి నేను 2012 నుండి ఇక్కడ చెట్లందు నాటుకొని, పూల చెట్లు తులసి చెట్లు నాటుకొని నేను 12 ఏళ్ళ నుండి 2012 నుండి సేవ చేస్తాను. అదే మేడం. నా పేరు పొల్దాసు పెద్దలచ్చిన. మీరు ఏ టైంలో వచ్చినా కానీ బీగాలు తెచ్చి మీకు పూజ జరిపిస్తాను. భక్తులు ఏ టైంలో వచ్చినా మీరు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే నాకు బైక్ లేదు, మీరు బైక్ మీద తోలుకొచ్చుకోవాలి మేడం. మీరు ఉండేది ఎక్కడ స్వామి? మేము ఉండేది 3వ వార్డు చందన్పేట. రుద్రవరంలో 3వ వార్డు చందన్. ఇక్కడ అరుగును నిర్మించి నాగదేవతలను ప్రతిష్ఠించారు. చూడముచ్చటగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. భక్తులు తెలుగు గంగ కాలువకు మరియు గండ్లేరు రిజర్వాయరుకు నీళ్లు వచ్చినప్పుడు గుట్టకొండ పైకి వెళ్ళలేకుండా ఉండటం వలన ప్రత్యామ్నాయంగా ఈ తెలుగు గంగ కాలువకు ముందర అన్ని రోజులలోనూ దర్శనానికి వీలుగా ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులగుదురని ప్రార్థన. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.